నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరి కాసేపట్లో నేపాల్లో చిక్కున్న తెలుగు వారంతా విశాఖ చేరుకోబోతున్నారు. కాట్మాండ్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు రానున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో నేపాల్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు తెలుగు వారంతా ధన్యవాదాలు తెలిపారు. విమానంలో ప్రత్యేక అనౌన్స్మెంట్ చేస్తారు. నిన్నటి నుంచి నిరంతరం లోకేష్ సమీక్షలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఫీల్డ్ లో ప్రస్తుతం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఎంతసేపట్లో ఫ్లైట్ విశాఖ చేరుకోబోతోంది? మొత్తం ఎంతమంది విశాఖ రాబోతున్నారు? సతీష్, మరి కాసేపట్లో విశాఖ చేరుకుని వాస్తవానికి 3 గంటలకి చేరుకుంటారని నేను ముందుగా ప్రకటించినప్పుడు కూడా వాళ్ళ బంధువులు అయితే వాళ్ళైతే అందరూ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి సాంకేతికపరమైన కారణాల వల్ల మరో గంటలో, అంటే 6 గంటల దాటాక విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాట్మండ్లో టేకాఫ్ కూడా అవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర సంబంధించి అత్యధికంగా ఎక్కువ మంది ఉండడంతో మొత్తం కూడా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి విజయనగరం అవచ్చు, శ్రీకాకుళం అవచ్చు, మన్యం అవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ బంధువులు కూడా మరి కాసేపటి ఇక్కడ అవకాశం ఉంది. మనం చూడొచ్చు, దాదాపు 2 రోజుల నుంచి కూడా ఎంత ఉధృత పరిస్థితి నెలకొందో నేపాల్లో. ఆ ఉధృత పరిస్థితిలో తెలుగు వారు చిక్కుకోవడం జరిగింది. అసలు వాళ్ళు వస్తారా రారు అనే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఆ పరిస్థితుల్లో తెలుగు వారిని కాపాడేందుకు ప్రభుత్వం అయితేనే, ప్రధానంగా మంత్రి లోకేష్ అయితే తీసుకున్న చొరవ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందనీయంగా మారింది. అసలు వాళ్ళు తమ బంధువులు వస్తారా రారా అనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న పరిస్థితిలో వాళ్ళందరూ కూడా 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడి ధైర్యం ఇచ్చి, ఆహారం అయితేనే, నీళ్ళు అయితేనే అన్ని ఏర్పాటు చేసి, విమానశాఖ మంత్రి, ఈ ప్రాంతానికి చెందిన విమానశాఖ మంత్రి రామ్మోహన్ సహాయంతో వాళ్ళందరూ కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి దాదాపు 200 చిల్లర మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 76 మంది ఉత్తరాంధ్ర చెందిన వాళ్ళు, విజయనగరం, శ్రీకాకుళం, మన అనకాపల్లి, మొత్తం ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి కాట్మండ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందులో మహిళలే అత్యధికంగా ఉన్నారు. పురుషుల కన్నా 216 మందిలో కూడా అత్యధికంగా మహిళలే 100కు పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. పిల్ల పాప మొత్తం వృద్ధులు అందరూ అన్ని వయసులో వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ పట్ల అయితే తెలుగు రాష్ట్రాల్లో అభినందనని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకు కాసేపు చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మొక్కల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న చూసిన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు అసలు తిరిగి సొంత రాష్ట్రానికి, సొంత ప్రాంతానికి రాగలరా అనే అనుమానం కలిగే పరిస్థితి నుంచి కూడా లోకేష్ అయితే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నేను నుంచి కూడా ఆయన అనంతపూర్ సభకు కూడా, సూపర్ 6 సభకు కూడా అటెండ్ కాకుండా, చాలా ముఖ్యమైన సభకు కూడా అటెండ్ కాకుండా ఆయన అంతా కూడా సచివాలయం నుండి మొత్తం కూడా ఫాలోఅప్ చేసి, ఆయన స్వయంగా ఇవాళ కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఫాలోఅప్ చేసి వాళ్ళందరూ కూడా రప్పిస్తున్నారు. మరి కాసేపట్లో 6 గంటల చిల్లరకి ఇక్కడికి మనం విమానాశ్రయంలో ఉన్నాం. విమానాశ్రయం చేరుకోబోతున్నారు. వాళ్ళందరూ కూడా చేరుకున్న అనంతరం కూడా వాళ్ళందరూ కూడా బంధువులు కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే మనం ఉత్కంఠమైన భరితమైన పరిస్థితి, వాళ్ళు చేరుకోలేరనే భయపడిన పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి మరి కాసేపట్లో చేరుకుంటున్నారు. ఆనందం కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈ సంఘటన కాకుండా లోకేష్ సంబంధించి ఏ సంఘటన చూసుకున్నా సరే, విదేశాల్లో ఎవరు దుబాయ్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ వాళ్ళు వెళ్ళి సేవకులుగా మిగిలిపోయి అనేక ఇబ్బందులు పడిన వాళ్ళని కూడా రక్షించిన పరిస్థితులు కూడా, సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే దాదాపు 48 గంటలుగా లోకేష్ దీని మీద ప్రత్యేకంగా కూర్చుని ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసే ఫ్లైట్ ద్వారా తెప్పిస్తున్నారు. విశాఖతో పాటు కడపలో కూడా కొంతమందిని అటు కూడా పంపించే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి 217 మందిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో అత్యధికంగా అయితే ఉత్తరాంధ్ర వాసులే కనిపించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అయితే ఫ్లైట్ రానుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళకి స్వాగతం పలికేందుకు, వాళ్ళని మరి ఇంకా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తీర్చేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇప్పుడు ఎంపీ భరత్ అయితేనే, ఎమ్మెల్యేలు, చుట్టుపక్కల ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మరో గంటలో విమానం కాట్మండ్ నుంచి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. సతీష్, డిఫరెంట్ గా ఎస్ వాసు, మీరు అన్నట్టుగా, ఎందుకంటే నిన్న కూటమి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ ఏదైతే ఉందో, సభకు కూడా వెళ్లకుండా కేవలం ఇక్కడ వార్ రూమ్ లో కూర్చుని వారితో ప్రతి 2 గంటలకు ఒకసారి మాట్లాడి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఏం సౌకర్యాలు కావాలో వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తూ, భరోసా కల్పిస్తూ చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అక్కడ ఎవరైనా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారు అక్కడ? వారికి వాస్తవానికి 3 గంటలకని చెప్పినప్పుడు కూడా మరి టైం మార్చి 7 గంటలకు రమ్మని చెప్పడంతో కొంతమంది చేరుకునే అవకాశం, మరి కాసేపట్లో బంధువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విమానాశ్రయానికి సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కొంతమంది సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బంధువులు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకే అవకాశం ఉంది. 7 గంటలకల్లా వాళ్ళంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. 6-6:30 కూడా ఫ్లైట్ ఇక్కడ రాగా మొత్తం కూడా లోపలంతా మొత్తం తీర్చుకున్నటువంటి కార్యక్రమాల అనంతరం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం దీనికి సంబంధించి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పంపించాలి, ఏ
ప్రాంతాలు పంపించారు కూడా పంపించేందుకు ప్రజాప్రతినిధులు ఇప్పుడే మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో అంటే 6:30-7 గంటలకు వాళ్ళ బంధువులకు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ స్వస్థలాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ధైర్యంగా వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రభుత్వం కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా చేయడం పట్ల వాళ్ళు మనోస్థైర్యం పెరుగుతుంది. ఎందుకంటే మనం చూసి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. చాలా మంది అందులో వయసు మీరిన వృద్ధులు ఉన్నారు, చాలా మంది చాలా వయసు అయిపోయిన ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా చెప్పారు మాకు ప్రభుత్వం అండగా ఉండబట్టే అని చెప్పారు. దాదాపు 4-8 గంటలకు కూడా ఇదే పరిస్థితిపై లోకేష్ కూర్చుని చేయబట్టే వాళ్ళందరూ కూడా వస్త్రాలను కూడా బంధువులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ రైట్, డెఫినెట్ గా. ఎస్, థ్యాంక్ యూ వాసు.